తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏపీ పాలిటిక్స్ ని ఇప్పుడు కుదిపేస్తున్నటువంటి, నిజంగా ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒకటే ఒక మాట, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారో ఇప్పుడు హోం మంత్రి అవ్వబోతున్నారా? ఈ మాట అంటూ కూడా దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అసలు ఏంటి అనేది కూడా రఘురామకృష్ణ గారు అనటం జరిగింది. అసలు దీని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటి, నిజమేనంటారా మేడం? రాజకీయాలు చూస్తుంటే పని తక్కువ మాటలు ఎక్కువలాగా ఉంది. ఒక రకంగా అనిత ఒక మహిళ, అలాగే దళితురాలు, ఆవిడ్ని ఒక హోమ్ మినిస్టర్గా చూడలేకపోతున్నారు వాళ్ళు. డే 1 నుంచి ఇలాంటి డైలాగులు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూసాం మనం. అలా అయితే నేనే తీసుకోవాల్సి వస్తుంది హోమ్ మినిస్ట్రీ అని మాట్లాడటం ఒక సందర్భంలో, ఇంకో సందర్భంలో అది నా శాఖ కాదు నేను మాట్లాడలేను అంటాం, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడటం, ఇదంతా మనం చూసాం. ఇలా చూసినప్పుడు మందకృష్ణ మాదిగ గారు బాగా సీరియస్ అయ్యారు. ఒక దళితురాలు మంత్రి అవ్వటం మీకు ఇష్టం లేదా, హోంమంత్రి అవ్వటం మీకు ఇష్టం లేదా, అది ఇది అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా మాట్లాడేసరికి కాస్త సైలెంట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు ఆయనకి హోమ్ మినిస్టర్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పించాలి కదా. ఇక త్రిబులార్ అనే మనిషి ఉన్నాడు. ఆ త్రిబులార్ అనే మనిషి తోటి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటానికి త్రిబులార్ చెప్పాడా, లేకపోతే త్రిబులార్ తోటి ఆయనే చెప్పించుకున్నాడా తెలియదు. కానీ మనకి ఎదమిద్దంగా త్రిబులార్ అయితే నా పైన జడ శ్రీనివాస్ రిటైర్డ్ జడ్జి ఉంటారు, ఆయన చేసిన కామెంట్లకి నేనైతే ఇప్పుడు కంప్లైంట్ చేయను. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే కంప్లైంట్ చేస్తాను అని మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురుగుని అన్నట్లు. అసలు ఇప్పుడు జరిగితే ఒకవేళ అనితను మార్చలేదు అనుకోండి, హోమ్ మినిస్టర్గా ఆవిడే ఉందనుకోండి, చెప్పరా? ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగే కామెంట్స్, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కామెంట్స్ ఒక వ్యక్తి చేస్తే అప్పుడే క్లియర్ చేసుకోవాలి, అప్పుడే మాట్లాడాలి. లేదు అనుకుంటే నేను ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాను, నేను దీని మీద ఏ న్యాయ పోరాటానికి వెళ్ళదలుచుకోలేదు, ఎక్కడ కంప్లైంట్ చేయదలుచుకోలేదు అంటే అదొక విధానం. అదొక విధానం. అది కాకుండా పలానా వాళ్ళు వస్తేనే నేను చెప్తా అని మాట్లాడటం వెనక ఇదేదో కూడబలుకుని అనిత గారి పోస్ట్కి ఎసరు పెడుతున్నట్టు అనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు. అవును. ఇంకొకటి కూడా మాట ఏంటంటే మేడం, అప్పట్లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. అదే గనక పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా వస్తే దీని వెనక ఉన్నట్టు వాళ్ళని తాట తీస్తారు, తొక్కి నార తీస్తారు. ఇవన్నీ ఇప్పుడు సినిమా డైలాగులు, అవన్నీ తాట తీయటాలు, తొక్కి నార తీయటాలు. అవి సినిమాల్లో చేస్తారేమో కానీ రియల్గా చేస్తే ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ గురించే లాక్కోలేక పిక్కోలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడితే ఏమవుద్దో తెలియట్లేదు, అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అర్థం కావట్లేదు. ముందేమో డిప్యూటీ రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఒక కమిటీ వేశారు, అది చాలదని చెప్పి ఇప్పుడు సిట్టేశారు. దర్యంతు లేకోకుండా సాగుతుంది. ఈ రోజుకి కస్టోడియల్ డెత్ అని మీరు ప్రకటించారు, కానీ డెడ్ బాడీ ఏమైందో ఇప్పటి వరకు చెప్పలేకపోవట్లేదు. దానికి టైం అడగటం ఇదంతా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మీరు నేను హోమ్ మినిస్టర్ అవుతా, నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తా అంటే, గబ్బర్ సింగ్ లో మేడం ఒక డైలాగ్ ఉంది ఆయనది. గబ్బర్ సింగ్ లో ఎలా అయితే పోలీసే తాట తీసారో ఇప్పుడు కూడా సేమ్ ఆయన గనుక రియల్ లైఫ్ లో అయితే ఎలా ఉంటుందో చూడాలి అని అంటుంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి పాటలు పాడినట్టు కాదు రౌడీలతోటి. రియల్ లైఫ్ లో రౌడీలు అట్లా ఉండరు. సినిమాల్లో అంటే మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు ఉంటారు, రియల్ లైఫ్ లో అలా ఉండరు. అందుకని ఇట్లాంటి భ్రమలన్నీ మానేసేసి ఇప్పుడు మీకున్న శాఖల్లో మీరు ఏం చేశారో చెప్పండి, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చెప్పండి. దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆయన ఏంటి, త్రిబులారు అక్కడ గుడి కడతాను, రామ మందిరం కడతాను, నేను గుడి కట్టి తీరుతాను. ఎందుకు అసలు జనాలకి యూజ్ అయ్యేది ఏది లేదు మేడం. నేను
ఒక ప్రైవేట్ స్థలాన్ని నేను ఫ్రీగా స్కూల్ కట్టుకుంటానికి ఇస్తాను ఉమ్, అని చెప్పొచ్చు. లేదు పలానా వాళ్ళు నా మాట మీద గౌరవంతో పలానా వాళ్ళు ల్యాండ్ ఇస్తానంటున్నారు గుడి కట్టుకుంటానికి, బడి కట్టుకోవటానికి, నేను ఆ బడిని అత్యాధునిక సౌకర్యాలతోటి పిల్లలకి మంచిగా చదువు వచ్చేటట్లు చేస్తాను అని కానీ, ఉమ్, లేకపోతే ఇంకోటి ఏదైనా హాస్పిటల్ పెడతానని కానీ, అలాంటివి వదిలేసి గుడి 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 ఆల్రెడీ బోలెడు గుళ్ళు ఉన్నాయి. నేనేం గుళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడట్లా, ఉమ్, ఉన్న గుళ్ళు ఉన్నాయి. అవును. ఇవాళ ఉన్న గుళ్ళకే దిక్కుమొక్కు లేక ఇప్పుడు అయోధ్య రామాలయంలోనే దొంగలు పడ్డారు, దొంగలు. దానికే దిక్కు దివాణం లేకుండా ఉంది. మీరు గుడి గుడి అని లేనిపోని ఉద్రిక్తతలు ప్రజల మధ్యలో తీసుకుని వచ్చి ఏం చేసినా సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏదన్నా చెయ్యండి. ఆ ప్రభుత్వాలు 4 కాలాలు నిలబడతాయి. కానీ ఉమ్, ఇలాంటివి చేస్తే వాళ్ళ మినిస్ట్రీ లాక్కుందామా, వీళ్ళ మినిస్ట్రీ లాక్కుందామా, ఈ లాక్కునే జబ్బులు వద్దు. మీకు అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో చూసుకోండి, మీ ప్రతిభను అక్కడ చూపించండి. అందుకని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని, ఒక పురుషుడు ఇంకో పురుషుడికి సహకరించుకొని ఇంకో మహిళ పోస్ట్ను కొట్టేయాలనుకోవటం మటుకు చాలా దుర్మార్గం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి క్లారిటీ ఇచ్చారు.